హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. నన్ను అతను అవమానించాడు. ఎవరో తలుపు తట్టడం నేను విన్నాను. ఆమెకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. మీరు ఈ మధ్య కనిపించడం లేదు. రెగ్యులర్గా వాడే కొన్ని వాక్యాలను చూసేద్దాము. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే మీకు చాలా వీడియోస్ ఉన్నాయండి. డైలీ సెంటెన్సెస్ చెక్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకేనా? మరి వీడియోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ వన్ వచ్చేసి, ఆమెకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. ఆమెకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. షీ డజంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ లైక్ ఇట్ ఎట్ ఆల్ అంటాం. డజంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్ అంటాం. మీ హద్దులు దాటవద్దు. మీ హద్దులు దాటవద్దు. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అంటాం. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. మీ హద్దులు దాటవద్దు. అతను నీకు ఎలా తెలుసు? అతను నీకు ఎలా తెలుసు? హౌ డు యూ నో హిమ్ అంటాం. హౌ డు యూ నో హిమ్. అతను నీకు ఎలా తెలుసు? హౌ డు యూ నో హిమ్. మేము ఒకటే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, కానీ అతను వేరే సెక్షన్లో పనిచేస్తాడు. మేము ఒకటే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాము, కానీ నేను వేరే వేరే సెక్షన్స్ అని చెప్పే సందర్భంలో ఎలా చెప్తాము అంటే, we work in the same department, but he works in another section. Another section. We work in the same department, but he works. చూసారా, ఇక్కడ వీకేమో వర్క్ వచ్చింది, హీకేమో వర్క్స్ వచ్చింది. ఎందుకు? డిపెండింగ్ అపాన్ ద, ఇక్కడ మనం యూస్ చేస్తున్న సింగులరా ప్లూరలా డిపెండ్ అయితే వస్తుంది అనమాట. నువ్వు ఈ విషయాలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఈ విషయాలు ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నావు? వై డు యూ వాంట్ టు నో ఆల్ దిస్ అంటాం. వై డు యూ వాంట్ టు నో ఆల్ దిస్. వై డు యూ వాంట్ టు నో ఆల్ దిస్. దీనిని నన్ను సరిగ్గా ఎలా చేయాలో చూపించు. దీన్ని నన్ను అంటే నేను దీన్ని సరిగ్గా ఎలా చేయాలో నువ్వు నాకు చూపించు అని చెప్పే మీనింగ్లో ఎలా అంటామంటే, షో మీ ఎగ్జాక్ట్లీ హౌ యూ వాంట్ మీ టు డూ దిస్. షో మీ ఎగ్జాక్ట్లీ, సరిగ్గా చూపించు. హౌ యూ వాంట్ మీ టు డూ దిస్. ఈ మధ్య మీరు కనిపించడం లేదు. ఈ మధ్య మీరు కనిపించడమే లేదు. యు ఆర్ నాట్ టు బీ సీన్ దీస్ డేస్ ఆర్ నవడేస్. నవడేస్ కూడా చెప్పవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. యు ఆర్ నాట్ టు బీ సీన్ నవడేస్ ఆర్ యు నాట్ టు బీ సీన్ దీస్ డేస్. అవును, నేను 4 రోజులు ఇక్కడ లేను. సో దాన్ని మన కంటిన్యూషన్లో ఆన్సర్ కావాలి కదా. అవును, నేను ఇక్కడ 4 రోజులుగా లేను అన్నప్పుడు, ఎస్ ఐ వాజంట్ హియర్ ఫర్ ఎ మంత్. ఫర్ ఎ మంత్ అంటే ఒక 1 మంత్ నుంచి 4 రోజులుగా అని మీనింగ్ వస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు చెప్పు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు చెప్పు. నాకు చెప్పు అన్నప్పుడు ఎలా చెప్తాము? మరి దీన్ని మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేసేయండి. అండ్ ప్రీవియస్లో కూడా చాలా ఇచ్చానండి. ఇలా ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకొని మీరు ట్రై చేసి కింద కామెంట్ చేసేసేయండి. ఆమె నన్ను నవ్విస్తుంది. షీ ఈజ్ మేకింగ్ మీ లాఫ్ అంటాం. మేకింగ్ మీ లాఫ్. లాఫ్ అంటే నవ్వు కదా. షీ ఈజ్ మేకింగ్ మీ లాఫ్. ఆమె నన్ను నవ్విస్తుంది. ఆమె జోకులు నన్ను ఎప్పుడూ నవ్విస్తాయి. ఆమె జోకులు నన్ను ఎప్పుడూ నవ్విస్తాయి అంటే, హర్ జోక్స్ ఆల్వేస్ మేక్స్ మీ లాఫ్ అంటాం. హర్ జోక్స్ ఆల్వేస్ మేక్స్ మీ లాఫ్. హర్ జోక్స్ ఆల్వేస్ మేక్స్ మీ లాఫ్. ఆమె జోకులు నన్ను ఎప్పుడూ నవ్విస్తాయి. నేను ఓ కొత్త భాష నేర్చుకోవాలని అనుకుంటున్నాము, లేదా నేను అనుకుంటున్నాను. ఏంటి? కొత్త భాష అంటే న్యూ లాంగ్వేజ్ అంటాం. మరి దీన్ని ఎలా చెప్తామంటే, ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్. ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్, వాళ్ళు యోగా నేర్చుకోవాలని లేదా యోగా తరగతులలో చేరాలని అనుకుంటున్నారు. సో అంటే అది ఏమంటారు, కోరికలాగా అనమాట. అనుకుంటున్నారు, చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు దే వుడ్ లైక్ టు జాయిన్ యోగా క్లాసెస్. దే వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ యోగా క్లాసెస్. ఇక్కడ మనం అంటూ ఉంటాం, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్, అట్లా స్విచ్ చెప్తున్నప్పుడు చెప్తుంటారు కదా, అట్లా అనమాట. అతను అరవడం నేను విన్నాను. అతను అరవడం నేను విన్నాను. ఐ హియర్డ్ హిమ్ షౌటింగ్. ఇక్కడ అలాగే హయ్యడ్ అంటాము, బట్ అతను అరవడము, రావడము, రాయడము, తినడము ఇలా అన్నప్పుడు మనం కంటిన్యూస్ సెన్స్ వాడు చెప్తాం అనమాట. అక్కడ వర్బ్ ఐఎన్జీ ఫామ్ వాడతాము. ఎవరో తలుపు తట్టడం నేను విన్నాను. ఎవరో తలుపు తట్టడం, మన తలుపు తట్టడం ఏమంటాం? నాక్ ద డోర్ అంటాం కదా. నాకింగ్ అట్ ద డోర్. ఎవరో తలుపు దగ్గర తట్టడం, నాకింగ్ అట్ ద డోర్ అంటే. ఆమె తప్పకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఆమె తప్పకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలి. షీ మస్ట్ లెర్న్ టు డ్రైవ్ అంటాం. షీ మస్ట్
లెర్న్ టు డ్రైవ్. ఆమె తప్పకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలి. మనం తప్పకుండా నియమాలను అనుసరించాలి. మనం తప్పకుండా నియమాలను అనుసరించాలి. మరి దీన్ని వీ మస్ట్ ఫాలో ద రూల్స్ అంటాం. వీ మస్ట్ ఫాలో ద రూల్స్. తప్పకుండా నియమాలను పాటించాలి, అనుసరించాలి. ఫాలో ద రూల్స్. నేను ఎక్కడ ఉన్నానో ఎవరికీ తెలియదు. నేను ఎక్కడున్నానో ఎవరికీ తెలియదు. నో వన్ నోస్ వేర్ ఐ యామ్ అంటాం. నో వన్ నోస్ వేర్ ఐ యామ్. నేను ఎక్కడున్నానో ఎవరికీ తెలియదు. నో వన్ నోస్, ఎవరికీ తెలియదు. అతను ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? అతను ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? డు యు నో వేర్ హీ వెంట్? డు యు నో వేర్ హీ వెంట్? అతను ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? డు యు నో వేర్ హీ వెంట్? అతను నన్ను అవమానించాడు. అతను నన్ను అవమానించాడు. మరి దీన్ని ఎలా చెప్తాం? హీ ఇన్సల్టెడ్ మీ అంటాం. ఇన్సల్ట్ అంటే అవమానం కదా. హీ ఇన్సల్టెడ్ మీ. అతను నన్ను అవమానించాడు. ఎలాగోలా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎలాగోలా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సమ్హౌ దే కేమ్ హియర్. సమ్హౌ దే కేమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి ఎలాగోలా వచ్చారు. నువ్వు కాసేపు నిద్రపో. నువ్వు కాసేపు నిద్రపో. యు స్లీప్ ఫర్ ఎ వైల్ అంటాం. యూ స్లీప్ ఫర్ ఏ వైల్. నువ్వు కాసేపు నిద్రపో. అతని ఆబ్సెన్స్కి సరైన కారణం తెలియచేయలేదు. అతని ఆబ్సెన్స్కి సరైన కారణం తెలియచేయలేదు. హీ కుడింట్ ప్రొవైడ్ ఎ వ్యాలిడ్ రీజన్ ఫర్ హిస్ ఆబ్సెన్స్. He couldn't provide a valid reason for his absence. అంటే అతని గైర్హాజరుకు సరైన నిర్ణయం తెలియచేయలేదు. సరైన కారణం. పారిపోవడానికి ప్రయత్నించడం వ్యర్థం. ఇట్స్ యూజ్లెస్ టు ట్రై టు రన్ అవే. ఇట్స్ యూజ్లెస్ టు ట్రై టు రన్ అవే. రన్ అవే అంటే పారిపోవడం. ఇట్స్ యూజ్లెస్. కారణం లేకుండా ఏది జరగదు. కారణం లేకుండా ఏది జరగదు. నథింగ్ హ్యాపెన్ వితౌట్ ఎ రీజన్ అంటాం. నథింగ్ హ్యాపెన్ వితౌట్ ఎ రీజన్. కారణం లేకుండా ఏది జరగదు. ఇక్కడికి రావడానికి అతను నన్ను బలవంతం చేశాడు. ఇక్కడికి రావడానికి అతను నన్ను బలవంతం చేశాడు. హీ ఫోర్స్డ్ మీ టు కమ్ హియర్. హీ ఫోర్స్డ్ మీ టు కమ్ హియర్. ఇక్కడికి వచ్చేందుకు నన్ను అతను బలవంతం చేశాడు అని. ఇప్పుడు అతను ఇంకా ఏం చేయబోతున్నాడు? అతను ఇప్పుడు ఇంకా ఏం చేయబోతున్నాడు? గోయింగ్ టు డూ అంటాం. చేయబోతున్నారు అన్నప్పుడు. సో వాట్ ఎల్స్ ఈజ్ హీ గోయింగ్ టు డూ నౌ? ఇప్పుడు ఇంకా అతను ఏం చేయబోతున్నాడు కాబట్టి ఎల్స్ వస్తుంది. ఇంకా కాబట్టి ఎవరో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఎవరో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. సమ్వన్ వాంట్స్ టు టాక్ టు యూ అంటాం. సమ్వన్ వాంట్స్ టు టాక్ టు యూ. ఎవరో మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. సమ్వన్ వాంట్స్ టు టాక్ టు యూ. నాకు చెప్పకుండా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నాకు చెప్పకుండా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? వై డిడ్ యూ గో దేర్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ అంటాం. వై డిడ్ యూ గో దేర్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. నాకు చెప్పకుండా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? వై డిడ్ యూ గో దేర్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. సో టుడే క్లాస్ చూడండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో మంచిగా వచ్చేస్తాను. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.